హలో యూట్యూబ్ ఫ్యామిలీ, టేస్టీ టేస్టీ దొండకాయ ఉల్లికారం కర్రీ అండి. చూసేయండి ఎలా చేయాలన్నది. ముందుగా మెంతులు, ధనియాలు, జీలకర్ర తీసుకోవాలండి. అవి కొంచెం దోరగా వేయించాలి. అలానే మాడకూడదు, మాడితే మళ్ళీ చేదొచ్చేస్తుంది. కాస్త దోరగా వేయించి అందులో మనం కారం కోసం ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఇదివరకు ఎండుమిరపకాయలు నేను ఎక్కువ వాడేదాన్ని కాదండి, కానీ ఎండుమిరపకాయ వేసిన తర్వాత కర్రీకి ఒక స్పెషల్ టేస్ట్ వస్తుంది, కమ్మదనం వస్తుంది. అది ఎంతమందికి తెలుసన్నది చూడండి. అవన్నీ వేయించుకొని పక్కన పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని అందులో ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఆ ఉల్లిపాయలు కూడా లైట్ గోల్డెన్ కలర్ వరకు వేయించుకుంటే బాగుంటుంది. అవి తీసి సైడ్ని పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ లోపల మనం అందులో చింతపండు కొంచెం వేసుకోవాలి అండ్ కొద్దిగా సాల్ట్ కూడా. ఆ తర్వాత కొంచెం ఆయిల్ తీసుకుని దొండకాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఈ మిక్సీ పట్టిన పేస్ట్ని ఆ దొండకాయ ముక్కల్లో వేసేసి ఒక 5 మినిట్స్ మగ్గనిస్తే టేస్టీ టేస్టీ దొండకాయ ఉల్లికారం కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఆల్.